తెలంగాణ గడ్డపై పేదల సాగులో ఉన్న 1,00,000 ఎకరాలను కొల్లగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాసార్ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ ఆరోపించారు. ఖమ్మంలో వెలుగుమట్ల భూముల్లో ఇళ్ల కూల్చివేతకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దల భూముల వైపు వెళ్లడం లేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేస్తోందని విమర్శించారు. మొత్తం 700 మందే కాదు, ప్రతి ఊరిలో స్థలాలు, భూములు అన్నింటినీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిస్తా ఉంది. 1,00,000 ఎకరాలను కొల్లగొట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద నిర్ణయం తీసుకున్నాడు. ఈ 1,00,000 ఎకరాలని టీసీఎస్సీ ఎస్టీ భూముల్లో కొల్లగొట్టాలని, అది ఇండ్లు గాని, అది వ్యవసాయ భూములు గాని, ఎక్కడైతే ప్రభుత్వం భూమిని దోపిడీ చేస్తుందో ఆ భూమి పక్కనే ఒక రెడ్డికి, ఒక చౌదరికి భూములు ఉంటాయి. కానీ ఆ భూముల జోలికి వెళ్ళట్లేదు. ఒక 60 గజాలు, 70 గజాలు, ఎకరమో అరెకరమో బీసీఎస్సీ ఎస్టీలకు ఉంటే ఆ భూమిని మాత్రం ఆక్రమిస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. రాహుల్ గాంధీ బీజేపీ మీద యుద్ధం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ బీజేపీని అడుగుతున్నాడు. కానీ నీ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి తెలంగాణ గడ్డ మీద అడుగుతున్నావు ఇలా.